నమస్తే. గోపాన్పల్లికి సంబంధించిన ఒక సమస్య ఇటీవల కాలంలో ప్రజావాణి దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సుమారుగా అటు ఇటుగా 10-15 వేల కోట్ల వరకు విలువ చేసేటువంటి ల్యాండ్ని కాస్త కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన బంధువులు మరొక ప్రముఖ ఫిల్మీ ప్రొడ్యూసర్ కూడా కబ్జా చేసినట్టు ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన బాధితులందరూ కూడా ఇక నేరుగా వాళ్ళ యొక్క వేదన వినేందుకు మరోసారి గ్రౌండ్ కూడా వచ్చింది తొలి వెలుగు. ఎందుకంటే వారం 10 రోజుల నుంచి మా బాధ వినండి అయ్యా, ఇంత పెద్ద సమస్య ఎవరు వెలుగులోకి తీసుకురావడం లేదు, ఒక్కసారి వచ్చి ఇక్కడ మా సమస్యను గుర్తించండి, మా సమస్య ప్రభుత్వం నుంచి తీసుకునే ప్రయత్నం చేయాలంటే కూడా వేడుకోవడంతో తొలి వెలుగు ఈరోజు గోపాన్పల్లి రంగనాథ్ నగర్లోకి వచ్చింది. ఒక్కసారి ఇక్కడ చూస్తే కనుక మీరు చూడొచ్చు, రంగనాథ్ నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్, గోపన్పల్లి విలేజ్, శేర్లింగంపల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, పీస్ఫుల్ ఫైట్ ఫర్ జస్టిస్. అయితే ప్రతి ఏటా ఇక్కడ వీళ్ళు 1986లో ఈ యొక్క భూమిని జీపీఏ ద్వారా అప్పుడున్నటువంటి పిఆర్ చౌదరి, ఎన్వి రమణయ్య చేతుల నుంచి వీళ్ళందరూ కూడా సేల్ డీడ్స్ కూడా ఉన్నాయట. అప్పుడు వెంచర్ 1986లోనే వెంచర్లుగా ఏర్పడినటువంటి భూములను కాస్త పేద మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మొత్తం కూడా ఆ బాధితులు కొనుక్కున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఈ బ్లూ కలర్ అన్ని కూడా ఇక్కడ ఉండేనా, ఆపోజిట్లో ఉండేనా అంతా కూడా ఈ షీట్స్ ఉంటాయి, మొత్తం బ్లూ షీట్స్ అంతా కూడా ఇప్పుడు తొలగించారా మీదంతా? అంతా అవేనా బ్లూ షీట్స్ తొలగించిన షీట్స్ ఏనా? ఇవన్నీ తొలగించిన షీట్స్ ఏనా? ఇది కూడా దాని కిందకే వస్తుంది. ఎంత? 165 సర్వే నెంబర్. ఇది 165. అది మొత్తం కలిపి ఎంత ల్యాండ్ ఉంటుంది అంతా? అది 60 acres ఉంటుంది, ఇది 10 acres ఉంటుంది. మధ్యలో రోడ్డు. ఇది హానర్ అపార్ట్మెంట్స్ అంటే అదేనా మీరు చెప్పిన కంప్లైంట్ చేసి? అవును, హానర్ అపార్ట్మెంట్స్. అవును. సో దాని మీద ఆరోపణ చేశారు కదా మీరు, హానర్ అపార్ట్మెంట్స్. అవును. దీనికి మధ్యలో రోడ్డు ఉంది కదా. అయితే దీనికి వచ్చేసి మొత్తం కంప్లీట్ గా ఇది వచ్చేసి 10 ఎకరాలు. ఇది 165 సర్వే నెంబర్స్ వచ్చేసి, అవును, ఈ రోడ్ కాకుండా ఇది 10 acres 165 సర్వే నెంబర్ ప్లస్ ఇవి వచ్చేసి 163, 166, 167, 169 హానర్ అపార్ట్మెంట్స్ మీకు ఎట్లా కబ్జా చేశారు అనుకున్నాడు. అయితే మొత్తం కంప్లీట్ గా వచ్చేసి ఈ హానర్ అపార్ట్మెంట్స్ అయినా ఎవరైతే లుంబిని కన్స్ట్రక్షన్స్ రంజిత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి మినిస్టర్, ఇంతకుముందు దేవాదాయ శాఖ మంత్రి ఉండే వాళ్ళ అల్లుడు ఇంద్రకరణ్ రెడ్డి 2 acres ఇందులో సెకండ్ డాక్యుమెంట్ కింద కొన్నా అని చెప్పేసి అన్నాడు. అది ఎంతవరకు కొన్నాడు అనేది మాకు తెలియదు. ఇక్కడ చూస్తే కనుక మధ్యలో సీసీ రోడ్ ఉంది, ఇటువైపు 10 ఎకరాల, ఇటు అది ఆ వెంచర్ ఒక్కసారి చూపించు. సో అది 10 ఎకరాలు. అవును, 10 ఎకరాలు. ఇది 50 ఎకరాలు. ఇది ఇటువైపు ఉన్నది మొత్తం 50. ఎక్కడికి వెళ్తుంది రోడ్? ఉస్మాన్ నగర్ పోతుంది. ఇటువైపు 160 ఎకరాలు. ఇప్పుడు బాధితులు ఎక్కడి నుంచి వచ్చారు? మొత్తం ఇదంతా కలుపుకునే బాధితులు? అవును, మొత్తం ఇదంతా కలుపుకొని అంతా సింగిల్ వెంచర్ ఉండేది అంతా. అంటే తర్వాత అవును, తర్వాత రోడ్ అయింది. ఇది లేఅవుట్ రోడ్. ఇది లేఅవుట్ కూడా. అవును, 86, 87లో అప్పుడే ఈ రోడ్డు కూడా దానికి సంబంధించిందే రోడ్. ఇది కంప్లీట్ గా 1987లో వెంచర్ అయింది. అప్పుడు ఎన్వి రమణయ్య, పిఆర్ చౌదరి అని చెప్పేసి పొలం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు జీపీఏ చేసుకున్నారు, రైతుల దగ్గర నుండి జీపీఏ చేసుకొని వాళ్ళు వెంచర్ చేసి అమ్మారు. వెంచర్ చేసి మొత్తం కంప్లీట్ గా 650 ప్లాట్ల కింద అమ్మారు. మొత్తం 650, మొత్తం 60 ఎకరాలు, 60 ఎకరాలు మొత్తం కంప్లీట్ గా చేసి అమ్మారు. అమ్మిన ల్యాండ్ ని మొత్తం కంప్లీట్ గా మేము ఆల్రెడీ ఈ ల్యాండ్ లోనే మొత్తం రూములు కట్టుకున్నాము. మొత్తం కరెంట్ బిల్స్ ఉన్నాయి, కంప్లీట్ గా ఉన్నాయి. రూమ్ లో ఆనవాళ్ళు కనిపిస్తాయి ఇప్పుడు చూస్తే? లేవు, మొత్తం ఏం లేకుండా తీసేసి. ఇవేనా సర్వే నెంబర్లు? అవును, ఇవే సర్వే నెంబర్. ఇది వాళ్ళు పెట్టుకున్న షీట్స్ ఇవన్నీ కూడా? అవును, వాళ్ళే పెట్టుకున్న షీట్స్. అవును, ఇవన్నీ అడ్డంకులు. అవును. ఎవరు వాళ్ళు కబ్జా చేసినటువంటి పేర్లు ఎవరు? అంటే షీట్స్ నిర్మించింది ఎవరు అసలు ఫస్ట్? ఈ షీట్స్ మావి మొత్తం కంప్లీట్గా 30 అక్టోబర్ 2021 రోజు రాత్రికి 10-10:30కి మొత్తం కంప్లీట్గా ఓపెన్ కాదు, రూమ్స్ ఉండే మావి. ఏమీ లేవు, కంప్లీట్గా ఓపెనే ఉండే. కంప్లీట్గా మావి రూమ్లు ఉండే, మేము పీస్ఫుల్గానే ఉన్నాం కంప్లీట్గా. అయితే ఈ ల్యాండ్ ఏంటంటే గవర్నమెంట్ అక్విజిషన్లు ఉండే, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. బిల్డింగ్ రేస్ కోర్స్ గురించి అని చెప్పేసి గోపన్పల్లి అక్విజిషన్లు ఉండే 2004-5లో. అవును. ఆ టైంలో వచ్చేసి ఇది కంప్లీట్గా అక్విజిషన్లు ఉండే, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వనందుకు మేము ఏంటంటే మొత్తం రూములు కట్టుకున్నాము. ఇక వాళ్ళు పర్మిషన్ కోసం అని మేము చాలాసార్లు అప్లై చేసినా కూడా మాకు ఎట్లాంటి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే సర్వే నెంబర్ ఇవి. అవును, ఇవే సర్వే. చూద్దాం. సర్వే నెంబర్ 163, 165, 166, 167, 169, 171, 172, 269, 275, 276, 277, 278, 279, 281, 283, 284 ఇవి సర్వే నెంబర్స్. మొత్తం దీనికి సంబంధించి 60 ఎకరాలు. ఈ 60 ఎకరాలు మీరు 1986లో మీరు కొనుగోలు చేశారు. మీరు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు? ఇక్కడ నివాసం ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు?
మేము 2000 నుంచే ఏర్పాటు చేసి 2095 నుంచి ఆల్రెడీ కొన్ని రూములు కట్టారు. అవును 1995 నుంచి ఆల్రెడీ రూములు కట్టుకున్నారు. అప్పటి నుంచే చాలా మంది ఉంటున్నారు. తర్వాత ఏంటంటే దీనికి పర్మిషన్ రాలేదు, ల్యాండ్ అక్విజిషన్ ఉంది కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వనందుకు మేము కూడా అది పర్మిషన్ వస్తలేదు కదా అని చెప్పేసి రూములు కట్టుకున్నాం. కరెంట్ బిల్స్ కింద ఉండే ఆల్రెడీ కొంతమంది ప్లాట్స్ వాళ్ళు కూడా ఇందులో నివాసం ఉంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు లేకుండా ఉండేసరికి వాళ్ళు ఏంటంటే రూమ్లు కిరాయికి ఇచ్చి అట్లా కొంతమంది ఉన్నారు. ఎక్కువ మంది అయితే ఒక 60-70 మంది ప్లాట్ ఓనర్సే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటుండే. ఇక్కడ మీ యొక్క నిర్మాణాలు కూలగొట్టడం జరిగింది. డిమాలిష్ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా మరి మీకు? అంటే ఎందుకు వాళ్ళు కూలగొట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ప్రభుత్వం మీరు ఆల్రెడీ నిర్మించినటువంటి స్థలాన్ని మీ కరెంట్ బిల్లులు నల్ల కనెక్షన్లు ఉండే ఇక్కడ ఉండే, నల్ల లేకుండే కరెంట్ కనెక్షన్స్ ఉండే. అవును ఉండే. కనెక్షన్స్ ఉన్నప్పటికీ మీకు వెంచర్ల వైజ్ గా మీకు డివైడ్ చేసినప్పటికీ ఎందుకు డిమాలిష్ చేయాల్సి వచ్చింది? ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి? ఎట్లాంటి ఆర్డర్స్ లేవు. వాళ్ళు దౌర్జన్యంగా రాత్రి కూలగొట్టారు. చేసింది ఎవరు? సురేష్ బాబు, దగ్గుబాటి సురేష్ బాబు సినిమా ప్రొడ్యూసరు, ప్లస్ రంజిత్ రెడ్డి, ప్లస్ కాకతీయ ఇండస్ట్రీస్ ఆయన వై రవి ప్రసాద్. ఎందుకు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది ఒకసారి? వాళ్ళకి మాకు స్టే కూడా ఉండే. అంటే ఎందుకు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది ఇక్కడ అంటున్నా? వాళ్ళ ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. ల్యాండ్ కాస్ట్ షేర్ ఉందా? ఏమి లేదు షేర్ ఏం లేదు. వాళ్ళు కొనుగోలు చేసినా అని అంటున్నారు. సెకండ్ డాక్యుమెంట్ కింద మేము పొలం వాళ్ళ దగ్గర నుంచి కొన్నాం అన్నారు, కానీ డాక్యుమెంట్స్ అయితే మాకు చూపించలేదు. అసలు ఒక డాక్యుమెంట్ చూపించలేదు, ఒక మాట అసలు మాకు తెలియదు. రాత్రి కూలగొట్టిన తర్వాతనే తెలుసు మాకు. అప్పటి వరకు కూడా మాకు ఏం దాని గురించి అసలు ఏమి కూడా తెలియదు. ఎవరైతే మీకు వెంచర్ గా మార్చినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతుల దగ్గర నుంచి వాళ్ళు కొనుగోలు చేశారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే 2002, 2003లో 2004లో కొన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పబ్లిక్ పెట్టిరా డాక్యుమెంట్స్ చూసారా? చూడలేదు, మాకైతే తెలియదు, డాక్యుమెంట్స్ అయితే తెలియదు. కూల్ చేసింది ఎవరు మరి అప్పుడు? రంజిత్ రెడ్డి మొత్తం కూలగొట్టించింది. ఇంద్రకరణ్ రెడ్డి మినిస్టర్ ఉండే కదా, ఆయనని పెట్టుకొని రంజిత్ రెడ్డి వేసింది మొత్తం గవర్నమెంట్ సపోర్ట్ తో. అప్పుడు ఈ షెడ్ ఇట్లా ఈ రకంగానే ఉండేనా లేకుంటే ఓపెన్ ఉండే మొత్తం కంప్లీట్ గా? ఆల్రెడీ రోడ్స్ ఉండే, ఇక్కడ అంగన్వాడీ ఉండే ఈ ప్లేస్ లో. ఇది రంజిత్ రెడ్డి సురేష్ బాబు కలిసి తీపిచ్చారు మొత్తం. రంజిత్ రెడ్డి సురేష్ బాబు కలిసి మొత్తం కంప్లీట్ ఈ షెడ్ నిర్మించారు. అవును ఇదంతా ఓపెన్ ఉండే. ఇప్పుడు నిర్మించినప్పటి నుంచి బ్లూ షీట్స్ ఇచ్చారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కంప్లైంట్ చేయలేదా బ్లూ షీట్స్ కోసం? చాలా కంప్లైంట్లు ఇచ్చినాము. జిహెచ్ఎంసీలో ఇచ్చినాము, గచ్చిబౌలి PS లో ఇచ్చినాము, హ్యూమన్ రైట్స్ లో కేసెస్. హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఇదేంది అక్రమంగా ఇది కట్టారు, దీన్ని కూల్చేయమని చెప్పి హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా జిహెచ్ఎంసీకి ఆల్రెడీ ఇచ్చారు. అయినా జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు. ఉంది కాపీ కూడా ఉంది మాకు, దానికి సంబంధించి కాపీ సానుకూలంగానే స్పందించింది. జిహెచ్ఎంసీ కూడా రాసి పంపించారు, కూల్ చేయండి, ఎందుకు దీన్ని డిలే చేస్తున్నాను అని చెప్పేసి. అయినా జిహెచ్ఎంసీ వాళ్ళు రెస్పాన్స్ చేయలేదు. అవును తీసేయమని చెప్పేసి. అవును ఇంప్లిమెంట్ చేయట్లేదు. వీళ్ళు హెచ్ఆర్సీ వారు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయమని ఇచ్చారు, కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఒకసారి ఈ నాకు హద్దులు చూపించు ఒకసారి ఎట్లా ఉంది. ఇది మొత్తం కంప్లీట్ గా బ్లూ షీట్స్ ఉన్నది. ఇంతవరకు వచ్చేసి 5 ఎకరాల 10 గుంటలు. ఇది 163 సర్వే నెంబర్. ఇది వచ్చేసి 169 సర్వే నెంబర్. ఈ బ్యాక్ సైడ్ ఈ కంటైనర్ ఇది అంత ఉంది కదా, ఈ కంటైనర్ ఉన్నదంతా ఇది 2 ఎకర్స్. ఇది 169. ఇది అక్కడ సైడ్ 167 ఉంది. ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు ఉన్న దగ్గర 167. మొత్తం కంప్లీట్ గా ఈ 165 రోడ్ అవతల యువతల కలిపేసి 650 ప్లాట్స్ ఉన్నాయి. అవును బాధితులు. అవును 650 మంది బాధితులు ఇక్కడ. అవును 650 మంది బాధితులు ఉన్నారు. 650 మంది బాధితులు ఉన్నారు. ఓకే, ఇప్పుడు హాండ్రా అపార్ట్మెంట్స్ మీద ఆరోపణ చేశారు. మీరు హాండ్రా అపార్ట్మెంట్స్ అక్కడ మధ్యలో చూస్తే ఇందాక వచ్చేటప్పుడుగా అక్కడ హైవే కూడా ఉంది కదా ఒకటి. ఎందుకు కబ్జా చేయాల్సి వచ్చింది? ఆయనకి ఏమైనా పార్ట్నర్షిప్? ఇప్పుడు ల్యాండ్ రేట్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎంత కొనుగోలు చేస్తామని వాళ్ళకి డాక్యుమెంట్ చూపిస్తున్నారు. వాళ్ళు అసలు డాక్యుమెంటే చూపిస్తలేరు, మాది అని అంటున్నారు కంప్లీట్ గా. అంతే అంతే, మీరు ఏం చేసుకుంటారు? 60 ఎకరాలు మొత్తం అవును మాదే అని అంటున్నారు. ఎంతసేపు ఏమైనా దాని గురించి ఏమైనా చూపించండి. ఎవరీ ఇయర్ ట్యాక్స్ కూడా పే చేస్తున్నాం మాకు జిహెచ్ఎంసీకి. ఈ ప్లాట్ లో ట్యాక్సెస్ కూడా కడుతున్నాం. LRS ఉన్నాయి, చూపిస్తాను. ఎందుకంటే ప్రభుత్వం ఇంత అధికారికంగా వీళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి, ప్రస్తుతం మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అల్లుడు, తర్వాత సురేష్ మరి శశిధర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఆయన వచ్చేసి ఫస్ట్ తర్వాత ఇప్పుడు ఏమైందంటే 2002 తర్వాత ఎవరైతే ఈ ల్యాండ్ గ్రాబర్స్ సెకండ్ డాక్యుమెంట్స్ మళ్ళీ ఎకరాలలో ఎట్లయితే సృష్టించుకొచ్చారో ఫేక్ డాక్యుమెంట్లు, వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరు కొనుక్కుంటా వాళ్ళు కూడా మళ్ళీ సెకండ్ పర్చేజెస్ ల్యాండ్ గ్రాబర్స్ ఎకరాలలో వాళ్ళు కూడా మా ప్లాట్లు వదిలేసి వాళ్ళది కూడా వాళ్ళ చైన్స్ వాళ్ళు పెంచుకుంటూ పోతారండి. వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటారు. ఎంత కొనుగోలు చేసింది ఇక్కడ? మరిశేషధర్ రెడ్డి వచ్చేసి అక్కడ 165లో కొంత ఒక 2 ఎకర్స్ వరకు, తర్వాత లేదండి రైతుల దగ్గర నుంచి ఆల్రెడీ 2002లో వేరే వాళ్ళు నడింపల్లి ఇందిరా అని వీళ్ళు కొంతమంది ఉంటారు కదండి, ఎకరాల్లో కొన్నారు కదా అప్పుడు 2002 తర్వాత. వాళ్ళ దగ్గర నుంచి రీసెంట్ గా మళ్ళీ ఈ మరిశేషధర్ రెడ్డి ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కనుక ఈ టీఆర్ఎస్ పొలిటీషియన్స్ ని మన సురేష్ బాబు వీళ్ళని కలుపుకుంటూ వెళ్ళిపోయాడండి. ఇప్పుడు మన ఇంద్రకరణ్ రెడ్డి
ఎవరైతే ఇంద్రకరణ్ రెడ్డి అల్లుడు రంజిత్ రెడ్డి ఉన్నాడో అతను ఇంద్రకరణ్ రెడ్డి అప్పుడు లా మినిస్టర్ టెంపుల్ మినిస్టర్ అండి అతనే. సో తర్వాత మన మరి శశిధర్ రెడ్డి అనేసి నాగర్ కర్నూలు మరి జనార్దన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అండి. సో వీళ్ళందరూ మన కేటీఆర్ వీళ్ళందరూ వాళ్ళు ఉంది, మాకు సపోర్ట్ ఉంది, కేటీఆర్ సపోర్ట్ ఇదంతా ఉందని చెప్పేసి వాళ్ళు రాత్రే కొంతమందిని పెట్టేసేసి మొత్తము జేసీపీలు ట్రక్కులు ఇవన్నీ పెట్టేసి నైట్ 2021 రోజు అక్టోబర్ 30 రోజు మొత్తం రాత్రి మొత్తం నేలమట్టడం చేయడం జరిగింది మా రూమ్లన్నీ అండి. మా వస్తువులు అవన్నీ ఇక్కడే ఉండిపోయినాయండి మొత్తము. అవన్నీ ఏమైనాయో కూడా తెలియట్లేదండి మాకు ఇక్కడ.